బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ధర్నా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ చేస్తున్న ధర్నా శిబిరం దగ్గరకు అందరూ కూడా ఇండి కూటమి పార్టీ సభ్యులు మాత్రమే వచ్చారు. ఇండి కూటమికి జగన్ దగ్గర అవుతున్నారా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందులో భాగంగా యనమల రామకృష్ణుడు కూడా జగన్ ఇండి కూటమితో చేతులు కలపబోతున్నారు, ఇండి కూటమితో కలిసి నడవబోతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగన్ ఇదే విషయానికి సంబంధించి కొంత స్పష్టత ఇచ్చారు. అన్ని పార్టీల నేతలని కూడా ఆందోళనకు ఆహ్వానించాము, బీజేపీని ఆహ్వానించాము, కాంగ్రెస్ని కూడా ఆహ్వానించాము. ఇండి కూటమిలో ఉన్న దాదాపు అన్ని పార్టీలు కూడా తమ మద్దతును ప్రకటించాయి. కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం ఎవరూ రాలేదు. రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి. మణిపూర్లో అల్లర్లకు మద్దతు పలుకుతారు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలపై ఎందుకు మాట్లాడరు అంటూ జగన్ అంటూ ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్ ఇండి కూటమికి దగ్గర అవుతున్నారు అంటూ. ఇండి కూటమి నుంచి అన్ని పార్టీలు హాజరయ్యాయి. ఇండి కూటమి నుంచి దాదాపు పెద్ద పార్టీలన్నీ కూడా హాజరయ్యాయి. సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ హాజరయ్యారు, అలాగే శివసేన నుంచి ఉద్ధవ్ ఠాక్రే కూడా హాజరయ్యారు, టీఎంసీ ప్రతినిధులు హాజరయ్యారు. కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు హాజరు కాలేదు. దానికి చంద్రబాబుకి కాంగ్రెస్కి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందము, ఇటు బీజేపీతో ఉంటూ అటు కాంగ్రెస్తో కూడా మంత్రాలు జరుపుతూ ఉన్నారు అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు జగన్. ఎవరైతే మా పోరాటానికి మద్దతు ప్రకటిస్తారో, ఎవరైతే మేము చేస్తున్న పోరాటానికి కలిసి వస్తారో ఆ పార్టీతో కలిసి ముందుకు వెళతాము అంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్తో మాట్లాడే ముందుగా ఒకసారి జగన్ ఏం మాట్లాడారో విందాం. విషయాల మీద సాక్ష్యాధారాలతో సహా, అంటే ఫోటో గ్యాలరీ ఆర్గనైజ్ చేసి, వీడియో క్లిప్పింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసి, ఈ ఫోటో గ్యాలరీ ద్వారా, వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ఢిల్లీలో ఫోటో గ్యాలరీ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి, ఇవన్నీ కూడా డిస్ప్లే చేసి అన్ని పార్టీలను పిలిచినాం. వాళ్ళ పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చి సపోర్ట్ ఇవ్వమని చెప్పి, వాళ్ళనే చూడమని చెప్పి, చూసిన తర్వాత కన్విన్స్ అయిన తర్వాత గలం విప్పమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసినాం. సిమిలర్గా ప్రతి మీడియా హౌస్ను పిలిచినాం. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని, జర్నలిస్టులను పంపించమని చెప్పి, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అగత్యాల మీద ఫోటోలు చూడండి, మీరే వీడియో క్లిప్పింగ్స్ మీరే చూడండి, చూసిన తర్వాతనే మీరు న్యాయం వైపున, ధర్మం వైపున గలం విప్పండి అని అందరికీ రిక్వెస్ట్ చేసినాం. చేసిన తర్వాత కొన్ని పార్టీలు వచ్చాయి. నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు, మిగతా పార్టీలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ రాలా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల. చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడని కాంగ్రెస్ పార్టీని అడగాల. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే, మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు, ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి గొడవలు ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు, అంత దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు? అడగాలి కదా. అంటే వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవలు జరిగినా అడక్కపోవడం ధర్మమేనా? వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే గొడవలు జరిగితే అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా? నా వరకు నేనైతే చెప్తా ఉన్నా, ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు, ఎవరైతే రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో, అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో జరుగుతాయి. బీజేపీని పిలిచాము, కాంగ్రెస్ను పిలిచాము, సమాజ్వాదీ పార్టీని పిలిచాము, మన మమతా బెనర్జీ గారిని పిలిచాము, అన్ని పార్టీలను పిలిచినాము. వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని, వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం. ఎందుకు వేయకుండా ఉంటాం? అల్టిమేట్గా న్యాయం జరగాలి, అల్టిమేట్గా ధర్మం జరగాలి. మన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మన వాళ్ళ మీద జరగాలి అని అంటే అది వాయిస్ పైకి లేయాలి. వాయిస్ పైకి లేచినప్పుడు, దేశవ్యాప్త ఇష్యూ అయినప్పుడు చేయడానికి వీళ్ళు భయపడే పరిస్థితి లేకపోతారు. ఆ పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఖచ్చితంగా వాయిస్ ఎవడెవరినైతే కలుపుకోవాలనో, ఎక్కడెక్కడైతే వాయిస్ లేపగలుగుతామో ఆ ప్రతి ప్రక్రియ కూడా చేస్తాం.
అంతే కదా ప్రసన్న, ఆ ప్లేస్లో నువ్వు ఉన్నా కూడా అదే చేస్తావు కదా, అదే చేస్తాం. రాలేదంటే వాళ్ళని అడగాల నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పి. చంద్రబాబు నాయుడు మీద ఎందుకు అంత వ్యామోహం అని, చంద్రబాబు నాయుడుతో ఎందుకు అంత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అని నువ్వు వాళ్ళని అడగాలి. ఇండి కూటమిలో జగన్ చేరుతారు అంటూ జరుగుతున్న ప్రచారానికి సంబంధించి జగన్ కొంత క్లారిటీ ఇచ్చినట్టుగానే అర్థం చేసుకోవాలంటూ ఉన్నారు. తమకు మద్దతు ఇచ్చేవారితో కలిసే పోరాటం చేస్తాము అని జగన్ అంటూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ఇండి కూటమి నుంచే మద్దతు లభించింది కాబట్టి జగన్ ఇండి కూటమితో ముందుకు వెళ్లే అవకాశం ఉందా అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. మా ప్రతినిధి రాజేష్ పూర్తి సమాచారం అందించబోతున్నారు. రాజేష్, ఇప్పటికే పెద్ద ఎత్తున ఇండి కూటమితో వైసీపీ అధినేత కలిసి అడుగులు వేయబోతున్నారా అంటూ చర్చ జరుగుతోంది. జగన్ తమకు మద్దతునిచ్చే వారితో కలిసి పోరాడతామంటున్నారు. జగన్ ఢిల్లీలో చేసిన ధర్నాకు ఇండి కూటమి నుంచి పార్టీలు మాత్రమే మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఒక ప్రచారానికి జగన్ చెక్ పెట్టారని చెప్పాలి. ఢిల్లీలో జరిగినటువంటి దీక్ష రోజు నుంచి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు వచ్చి మద్దతు తెలపడంతో జగన్ ఇండియా కూటమిలోకి వెళ్ళబోతున్నారా, రాహుల్ గాంధీకి దగ్గర అవబోతున్నారా ఒక ప్రచారానికి స్వయంగా జగనే ఈరోజు చెక్ పెట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు. మేము ఇంక్లూడింగ్ అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించాము. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో వాళ్ళని అడగాలంటూ ఆయన రివర్స్లో సమాధానం చెప్పారు. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, లేకపోతే ఇంకా శివసేన, ఈ పార్టీలన్నీ వచ్చాయి. వాళ్ళకి తెలుసు కాబట్టి, సమస్య తెలుసుకున్నారు కాబట్టి వచ్చి మద్దతు ఇచ్చారని చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో ఇండియా కూటమిలోకి చేరే అవకాశం లేదనే జగన్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారనుకోవచ్చు. ఎందుకంటే ఇండియా కూటమికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చంద్రబాబుకి అంతర్లీనంగా పొత్తు ఉంది. త్రూ రేవంత్ రెడ్డి ద్వారా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ఇంకా టచ్లో ఉన్నారు. అలాంటి పార్టీతో తాము ఎందుకు కలుస్తాము అనే ఉద్దేశంలో జగన్ ఈరోజు మాట్లాడినట్టు అర్థం చేసుకోవచ్చు. రెండో అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ హత్యలకు సంబంధించిన గొడవల్ని మణిపూర్ అల్లర్లతో జగన్ పోల్చడమే కాదు, అక్కడ అల్లర్లు జరిగితే అక్కడికి స్వయంగా వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంత దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించలేదు, ఎందుకు రాలేదనే కామెంట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్ని మణిపూర్ అల్లర్లతో గొడవలను అక్కడ మణిపూర్ అల్లర్లతో పోల్చి జగన్ ఈ కామెంట్ చేశారు. అంతేకాదు కలిసి వచ్చే పార్టీలు, మాకు మద్దతు ఇచ్చే పార్టీలతో ముందుకు వెళతామని చెప్పారంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు ఏవైతే పార్టీలు మద్దతు ఇచ్చాయో సమాజ్వాదీ పార్టీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీలతో భవిష్యత్తులో కలిసి నడవబోతున్నామని జగన్ సంకేతాలు ఇచ్చినట్టు స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇవి ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ అవి ఇండిపెండెంట్ పార్టీలు, స్వతంత్ర, అవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు కాబట్టి వాళ్ళతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లుగానే అర్థమయ్యేలాగా జగన్ వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. వాళ్ళు ఒకవేళ భవిష్యత్తులో ఇండియా కూటమిలో ఉంటారో ఉండరో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీలతో ట్రావెల్ చేస్తామనే ఉద్దేశంతోనే జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు పొత్తు ఖరారు అవుతుంది. ఇప్పటివరకు ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ వాళ్ళు పార్టీలన్నీ కూడా బీజేపీపై తీవ్రమైనటువంటి విమర్శలే చేస్తున్నారు, బీజేపీ విధానాలను ఎండగడుతున్నారు. మరి ఇప్పుడు ఆ పార్టీలతో కలిసి వెళితే జగన్ కూడా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ గలాన్ని వినిపించే అవకాశం ఉంటుందా? ఆ స్టాండ్ జగన్ తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం అని చెప్పాలి. ఎందుకంటే జగన్ చాలా రోజులుగా 2019 తర్వాత బీజేపీతో కేవలం రాష్ట్ర సంబంధాలు, రాష్ట్ర దాని గురించే కలిసి ఉంటున్నాము, వాళ్ళ బిల్లులు మద్దతు ఇస్తున్నామని పదే చెప్పారు, కానీ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు ఇండియా కూటమి కూడా ఎక్కడ కూడా మద్దతు ఇస్తున్నాడు, ఆ పార్టీతో ఆ ఇండియా కూటమిలో కలిసి వెళ్తున్నట్టు చెప్పుకోకుండానే కలిసి వచ్చే పార్టీలు, ముఖ్యంగా తమకు మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తామని ఇండైరెక్ట్గా అయినా సమాధానం చెప్పారని మనం అనుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కాకుండా మిగతా పార్టీలు ఏవైతే ఇండియా కూటమిలో ఆ పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తామని చెప్పారు. జగన్ చాలా వ్యూహాత్మకంగా ఎన్నికలను చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ కూడా బయటికి చెప్పుకోకుండానే ఆయన రాజకీయాలు నడుపుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు వరకు 5 ఏళ్ల టైం ఉంది కాబట్టి ఎన్నికల ముందు వరకు ఆయన ఇలాగే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఇదే విధంగా ముందుకు వెళ్తూ అప్పుడు ఏదైనా పొత్తు గురించి ఏమైనా మాట్లాడేటప్పుడు ఎన్డీఏతో మేము దూరంగా ఉన్నాము, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న పార్టీలతో పాటు కలిసి ఫైట్ చేసే అవకాశం అయితే జగన్ చేయరు. ఎందుకంటే
పొత్తులు అనేవి చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి ఈసారి జగన్ 14లో 19లో 24లో 3 సార్లు ఆయన సింగిల్గానే పోటీ చేశారు. ఇప్పుడు ఆ పరిణామాలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా 29లో కూడా 3 పార్టీలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ, అదే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి కాబట్టి ఈసారి జగన్ సింగిల్గా పోటీ చేసే సాహసం చేస్తారా? ఎందుకంటే పొత్తు పెట్టుకున్న ప్రతిసారి 2014లో పొత్తు పెట్టుకుంటే ఓడిపోయారు, 2024లో పొత్తు పెట్టుకుంటే జగన్ ఓడిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలు పొత్తు పెట్టుకుంటే కనుక జగన్ మరోసారి సింగిల్గా పోటీ చేసే సాహసం చేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలతో కలిసి ఫైట్ చేస్తూ ఎన్డీఏకి వ్యతిరేకంగా కాకుండా ఆ పార్టీలతో కలిసి వచ్చే పార్టీలతో ఫైట్ చేస్తూ ఆయన ఎన్నికల ముందు తన స్టాండ్ని ప్రకటించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూనే ఇండియా కూటమి పార్టీలు తనకు మద్దతు ఇచ్చాయి. ఆ మద్దతు ఇచ్చిన పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తామని ఒక స్పష్టంగా అయితే జగన్ చెప్పారని చెప్పొచ్చు. రోహిత్. రైట్ రాజేష్, ఇండి కూటమిలో చేరికపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు మద్దతు ఇచ్చే వారితో కలిసి పోరాటం చేస్తాము అని జగన్ అంటున్నారు. ఢిల్లీలో ధర్నాకు కాంగ్రెస్ను కూడా పిలిచాము అని జగన్ అన్నారు. కాంగ్రెస్ను పిలిచాము, బీజేపీని కూడా పిలిచాము, కానీ కాంగ్రెస్ ఎందుకు రాలేదు ఆ పార్టీని అడగాలి అన్నారు. చంద్రబాబుకు కాంగ్రెస్ నేతలకు ఇంకా సంబంధాలు ఉన్నాయి అని జగన్ అన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు ఇప్పటికీ టచ్లో ఉన్నాడు అని జగన్ అంటున్నారు. మణిపూర్లో అల్లర్లపై ధ్వజమెత్తుతున్న రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులను ఎందుకు ఖండించడం లేదు, ఆ దాడులపై మాకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు అంటూ జగన్ ప్రశ్నించారు. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి అడగడం లేదా, మాకు ఎవరి మద్దతు ఇస్తారో వారితోనే కలిసి పోరాటం చేస్తామని జగన్ అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో అని మీరు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటి? జగన్ ఇండి కూటమితో కలిసి వెళితే బాగుంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారా, వెళతారు అని అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.